హలో గైస్, వెల్కమ్ టు ఎంఎస్ వ్లాగ్స్ ఇన్ తెలుగు. మన ఛానల్ సారీ మన ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశాం కదా, మర్చిపోయాను. మన ఛానల్ నేమ్ వచ్చేసరికి ఎంఎస్ వరల్డ్ అండి. మన ఛానల్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్, హెల్త్ అండ్ బిజినెస్ అండ్ వ్లాగ్స్ కూడా చేస్తున్నాం. ఎన్ని చేస్తున్నాం కాబట్టి అది వ్లాగ్స్ ఛానల్ అయితే ఎవరు అంతగా అది వ్లాగ్స్ ఛానల్ అన్నారు, ఎన్ని రకాల ఎందుకు చేస్తున్నారు అనేసి అయితే అంటారు. కాబట్టి మన ఛానల్ని ఎంఎస్ వరల్డ్ కింద మార్చాను. ఇది ఎంఎస్ వరల్డ్ కింద అయితే మార్చాను. మన ఎంఎస్ వరల్డ్లో ఈ 4 టిప్స్ అయితే ఉంటాయి: ఎడ్యుకేషనల్, బిజినెస్, అలానే ఏదైతే హెల్త్ టిప్స్, అలానే బ్లాగ్స్. ఈ 4 కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకి ఏంటంటే ఒక బ్లాగ్స్ చేయాలంటే కంటిన్యూ అవ్వదు కదంటే, ఒకసారి అవుతుంది, ఒకసారి అవ్వదు. అందువల్ల ఈ 4 రకాలు చేస్తే మనకి మన సబ్స్క్రైబర్స్ కూడా అన్నీ తెలుస్తుంది. దీని గురించి మనం కొంచెం చెప్పొచ్చు అనే విధంగా ఈ విధంగా అయితే చేయడం జరుగుతుంది. మన కొత్త ఛానల్కి అయితే మీ అందరికీ వెల్కమ్. అలానే ఈరోజు ఏంటంటే ఆల్రెడీ బిజినెస్ స్టాటిస్టిక్స్ అనేసి పార్ట్ 1 అయితే చేశాను. ఇప్పుడు పార్ట్ 2 అనేది ఏంటంటే ఒక 7 అయితే తీసుకురావడం జరిగింది. ఒక 7 పాయింట్స్ అనేవి. అది ఒక్కొక్క పాయింట్ విడివిడిగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా వీడియోలోకి పోతే కీప్ డీటెయిలింగ్ రికార్డ్స్. మీ యొక్క బిజినెస్ రికార్డ్స్ ఉన్నాయో అవి చాలా డీటెయిలింగ్గా ఉండాలి. మీరు ఒక బిజినెస్ ఓపెన్ చేశారు అనుకోండి, సపోజ్ ఒక బిజినెస్ ఓపెన్ చేశారు. ఆ బిజినెస్ యొక్క క్యాపిటల్ ఒకటి, దాని అమౌంట్ ఎంత, దేనికి ఎంత ఖర్చు పెట్టాం అనే ప్రతి దానికి ఒక డీటెయిలింగ్, ఒక బుక్ కీపింగ్, ఒక లెక్క అనేది ఉండాలి. లేదంటే మీరు తర్వాత మీరు బిజినెస్ లాస్ అయినా అవ్వచ్చు, మీకు అర్థం కాకుండా ఏకంగా బిజినెస్నే క్లోజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఎప్పుడైనా మీ యొక్క రికార్డ్స్ అన్నీ కూడా డీటెయిలింగ్గా ఉండాలి మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే. అది ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి. సెకండ్ పాయింట్ చూస్తున్నట్టయితే అనలైజ్ ద కాంపిటీషన్. మీ యొక్క బిజినెస్ ఎటువంటిది, దాని యొక్క కాంపిటీషన్ ఎలా ఉంది, మీ పక్కనే ఉందా లేదంటే ఎక్కడ ఉందా, కాంపిటీషన్ ఎలా ఉంది అనేది మీరు ఎప్పుడు అనలైజ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి దాంట్లో, జాబ్స్లో కానీ బిజినెస్లో కానీ ప్రతి దాంట్లో కూడా కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మీ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో దాని కాంపిటీషన్ ఎలా ఉంది మీకు తెలుసుకోవాల్సి ఉంది ముందు ముఖ్యంగా. ఆ తర్వాత చూసుకుంటే థర్డ్ పాయింట్ వచ్చేసరికి అండర్స్టాండింగ్ ద రిస్క్ అండ్ రివార్డ్స్. ఏదైతే బిజినెస్ ఉందో అందులోని రిస్క్ ఉంటుంది, రివార్డ్స్ ఉంటుంది. ప్రతి దాన్ని కూడా అండర్స్టాండింగ్ చేసుకోవాలి. మీరు ఏంటంటే రిస్క్ ఉంటుంది, రివార్డ్స్ ఉంటాయి. అలాగని చెప్పి ఒక రిస్క్ మీదే కలదు. కాబట్టి మీరు ఏంటంటే అప్పుడప్పుడు లాసెస్ వస్తుంది, ప్రాఫిట్స్ వస్తుంది. కాబట్టి మీరు ప్రతిదానికి సిద్ధంగా ఉండాలి. మీ యొక్క రిస్క్స్ అయినా, అలానే ఏదైతే రివార్డ్స్ అయినా. ఓకే, అలానే ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి బీ క్రియేటివ్. మీరు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పినట్టే ఒక అడ్వర్టైజ్మెంట్ ఎలా చేయాలి, ఒక క్రియేటివిటీగా ఒక నోట్ పైన అడ్వర్టైజ్ చేసి అది మీ యొక్క బిజినెస్ బయట పెడితే అది 10 మంది చూస్తారు, లేదా సోషల్ మీడియా. అలా ఏంటంటే మీరు క్రియేటివ్గా ఉండాలి. క్రియేటివ్గా ఆలోచిస్తే మీ యొక్క బిజినెస్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఇది వచ్చేసరికి ఫోర్త్ పాయింట్, మీ యొక్క క్రియేటివిటీ. అలానే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి స్టే ఫోకస్డ్ ఆన్ యువర్ గోల్స్. ఓకే, మీ యొక్క గోల్ పైన మీరు ఫోకస్గా ఉండాలి. ఓకే, మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే సరిపోదు, మీ యొక్క ప్రాఫిట్ కావాలి, ఇంకా ప్రాఫిట్ రావాలి. మీకు ఒక ఇన్ఫినిటీ అంటే మీ యొక్క గోల్గా పెట్టుకోవాలి. అంటే ఇంత నేను ప్రాఫిట్ చేయాలి, నా బిజినెస్ ఇంత చేయాలి, ఇంత ఎక్స్పెండ్ చేయాలి అనేది మీరు ఒక గోల్ పెట్టుకుంటే మీరు కంపల్సరీగా బిజినెస్లో అనేది మంచిగా ప్రాఫిట్ చేయగలరు. అలానే బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అలానే 6th పాయింట్ చూసుకున్నట్టయితే ప్రొవైడ్ గ్రేట్ కస్టమర్స్ సర్వీస్. ఓకే, మీ యొక్క ఏదైతే బిజినెస్ ఉందో ఎవరి కోసం చేస్తున్నారో మీ యొక్క కస్టమర్స్ కోసం. కస్టమర్స్ వస్తేనే కదా మీ యొక్క బిజినెస్ అనేది ప్రాఫిట్లో వెళ్తుంది, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. కాబట్టి మీరు ఏంటంటే మీ యొక్క కస్టమర్స్కి ఒక గ్రేట్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి మీ యొక్క కస్టమర్కి. ఓకేనా, అది మన యొక్క 6th పాయింట్. అలానే 7th పాయింట్ చూసుకున్నట్లయితే బీ కాన్స్టిట్యూటివ్. అంటే సిద్ధంగా ఉండండి. మీరు బిజినెస్ అవనియండి, ఏ మనం డబ్బులు సంపాదించడానికి అది ఎటువంటి ప్లాట్ఫామ్ అవనియండి, మీరు సిద్ధంగా ఉండాలి ముందుగా. ఎటువంటి రిస్క్ వచ్చినా, ఏమొచ్చినా సరే మీరు సిద్ధంగా ఉంటేనే అది సక్సెస్ఫుల్ అవుతుంది. కాబట్టి రిస్క్ వచ్చినప్పుడు వస్తుంది, రివార్డ్స్ వచ్చినప్పుడు వస్తున్నాయి. కాబట్టి మీరు దేనికైనా సిద్ధంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇదైతే మన 7 ఈ టిప్స్ అయితే ఉన్నాయి మన బిజినెస్ పార్ట్ 2లో. అలానే మీకు ఇంకా ఇందులో ఏమైనా మీకు ఇంకా యాడ్ చేయాలి, ఇంకా ఉండాలి అని చెప్తే నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను దాన్ని చూసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకా పార్ట్ 2 కూడా, పార్ట్ 3 కూడా ఉన్నాయి. ఇంకా బిజినెస్ గురించి ఇంకా డెప్త్గా ఇంకా చాలా లెవెల్స్ ఉన్నాయి. ఇది స్టార్టింగ్ లెవెల్ కాబట్టి ఇంకా కొంచెం మీకు అర్థమయ్యే విధంగా లైట్గా చెప్తాను. అలానే మన ఛానల్ వ్లాగ్స్ కూడా వస్తాయి, హెల్త్ టిప్స్ కూడా వస్తుంది. అలానే ఎడ్యుకేషనల్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ మై వీడియో.